హలో ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ అండ్ కుకుంబర్ పోహా. ఇది సింపుల్గా 5 మినిట్స్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. యూజువల్గా పోహా అంటే మనం అటుకులతో చేసుకుంటాము, కానీ ఇది దానికి మించిన హెల్తీయర్ వర్షన్ అండ్ ఇంకా టేస్ట్ కూడా డబల్ ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఓట్స్ తీసుకొని మనం శుభ్రం చేసుకోవాలి. యూజువల్‌గా ఎక్కువ వాటర్‌లో నానబెట్టేసి తీస్తే ఓట్స్ అన్నీ సాగీగా అవుతాయి. కానీ అందుకని నేనిక్కడ ఒక కొలాండర్ తీసుకొని అందులో కావాల్సినన్ని ఓట్స్ పోసుకొని ఒకసారైతే ఇలా వాష్ చేసుకున్నాను. సో, ఈ కొలాండర్ వలన ఆటోమేటిక్‌గా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. అందువలన ఓట్స్ అనేవి స్టిక్కీగా ఉండవండి. సో, ఇవి చాలా సాఫ్ట్‌గా కూడా అవుతాయన్నమాట. ఇలా కొలాండర్‌లో వాష్ చేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఓట్స్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ కుకుంబర్ గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ తీసుకున్నానండి. అవైతే మనకి చాలా రైస్ తిన్న ఫీలింగ్, అటుకులు తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అవి తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ తాలింపు గింజలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ దొరక్కపోతే ఇన్‌స్టంట్ ఓట్స్‌తో కూడా మీరు ట్రై చేయవచ్చు. కానీ ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్‌తో అయితే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ తాలింపు గింజలన్నీ వేగించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని గ్రీన్ చిల్లీస్ మీ టేస్ట్‌కి తగ్గట్లు వేసుకొని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఓట్స్ అనేది ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఓట్స్ అనేవి స్టిక్కీగా కాకుండా మొత్తం గూడా సాఫ్ట్‌గా అయ్యి ఒకదానికొకటి స్టిక్కీ లేకుండా చాలా డ్రైగా ఉన్నాయండి. ఆ తర్వాత గ్రేటెడ్ కుకుంబర్ వేసుకొని తగిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మధ్యలో కలిపి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో, టోటల్‌గా ఒక 4 మినిట్స్‌లో అయితే ఈ ఓట్స్ కుకుంబర్ పోహా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ టైంలో కూడా ఒక మీల్‌ని స్కిప్ చేసి ఈ హెల్తీ ఓట్స్ రెసిపీ అయితే తీసుకోవచ్చు. ఇదంతా బాగా వేయించుకొని కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్లైస్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కానీ లెమన్ ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేయొచ్చండి. అంతే, ఈ సింపుల్ అండ్ టేస్టీ ఓట్స్ అండ్ కుకుంబర్ పోహా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.